ఫిల్మ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా రావచ్చు, ఎవరైనా సినిమా తీయచ్చు. కానీ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా సినిమా అంటే ఏంటి బ్రదర్? ఎంటర్టైన్మెంట్. నేను వచ్చి కూర్చున్న తర్వాత నన్ను ఒక 1.5 hours 2 hours నువ్వు ఎంగేజ్ చేసి ఇంట్రెస్టింగ్గా సినిమా చూపించడం సినిమా. అది నువ్వు ఏది పడితే అది తీసేసి ఇది నేను సినిమా అంటే, ఇప్పుడు చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్లో పెట్టి దాని మీద నువ్వు డైరెక్టర్ అని పేరు వేసుకుంటే నువ్వు డైరెక్టర్వే, ఎవరు కాదంటారు. బట్ ఆర్ యూ ఎ ఫిల్మ్ మేకర్? ఆర్ యూ ఎ స్టోరీ టెల్లర్? స్టోరీ టెల్లర్ ఇస్ డిఫరెంట్ దాన్ ఎ షార్ట్ ఫిల్మ్ మేకర్ ఆర్ వాట్ ఎవర్. సో అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఇప్పుడు వచ్చేదంతా ఏంటంటే చాలా మంది వస్తున్నారు, చాలా తీస్తున్నారు. ఎస్, మీకు 100% రైట్ ఉంది చేయడానికి. బట్ వెర్ ఇస్ ఇట్ గోయింగ్? ఎ ఫిల్మ్ మేకర్ ఆర్ అన్ యాక్టర్ or a singer or a sculptor or an artist, they can only be born, they cannot be made. One of the greatest music directors manaki Ilayaraja, he can only be born. You can never make a Ilayaraja. Yes. Michelangelo, he can only be born. You cannot make a Michelangelo. కదా. సో లైక్ దట్ ఈ డైరెక్షన్ కానీ ఈ యాక్టింగ్ కానీ, ఇప్పుడు లతా మంగేష్కర్ గారు, శ్రేయా ఘోషల్ గారు, ఎలా అంత టాలెంట్ ఎలా? యూ కెన్ ఓన్లీ బీ బాన్. ఇప్పుడు ఆవిడ శ్రేయా ఘోషల్ గారు మలయాళంలో పాడినా, తెలుగులో పాడినా, హిందీలో పాడినా ఆ నేటివ్ లాంగ్వేజ్ సింగర్ లాగా పాడుతుంది ఆవిడ. ఇది ప్రొనౌన్సియేషన్, డిక్షన్, ఉచ్చారణ అన్ని ఎలా? ఆ గిఫ్ట్ ఇట్స్ ఫ్రమ్ అబౌవ్, యూర్ బార్న్ విత్ ఇట్. సో ఇప్పుడు నాకు సినిమా తీయాలనుంది ప్యాషన్ అని చెప్పేసి చిన్న కెమెరా తీసుకుని చేసి, you will not be, you cannot do it. లోపల ఉండాలి అది. బట్ అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తుంటే సార్, అంటే లాస్ట్ ఇయర్ సినిమాలు తీసుకుంటే కనుక అంటే ఒక 2 కోట్లు 3 కోట్లలో తీసిన సినిమాలు 40 crores 50 crores ఎర్న్ చేసినాయి. మరి వాటిని మనం ఎలా చూడాలి? ఫర్గెట్ ది అబరేషన్స్ బ్రదర్. ఎప్పుడో ఒకసారి జరిగే ఇన్సిడెంట్స్ ఉంటాయి, అవి కాదు కదా. నువ్వు కన్సిస్టెంట్ గా సంవత్సరానికి 2 కోట్లు సినిమాలు తీసి 40 కోట్లు సంపాదించగలవా? లేదు కదా. యూఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఎప్పుడో ఒకసారి ఏదో జరుగుతుంది, అది టాపిక్ కాదు మనకి. బట్ కన్సిస్టెంట్ గా 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు నీకు కెరీర్ డైరెక్టర్ గా ఉండాలి, యాక్టర్ గా ఉండాలి. యూ హ్యావ్ టు బి బార్న్ విత్ ద టాలెంట్. ఆ టాలెంట్ లేకపోతే ఉండలేవు నువ్వు. జస్ట్ ఒక 2-3 సక్సెస్లు వస్తాయి, పోతాయి, తర్వాత మర్చిపోతారు. బట్ ఆ ఇన్నేట్ టాలెంట్. బట్ గ్రేట్ యాక్టర్స్ అందరూ ఎలా అన్ని సంవత్సరాలు వాళ్ళు పోయిన తర్వాత కూడా మనకి ఎందుకు గుర్తుంటున్నారంటే they were born with talent. అయితే ఇదే ఆస్పెక్ట్లో మన ఫిల్మ్ మేకింగ్ గురించి మాట్లాడితే, ఒకప్పుడు ఏంటంటే సార్, సంవత్సరానికి ఎవరైనా స్టార్ హీరో మ్యాక్సిమం సంవత్సరానికి 2 సినిమాలు, అంటే కృష్ణ గారి రోజుల్లో 10-15 సినిమా 12 సినిమాల దాకా తీశారు. అది పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ చిరంజీవి గారు ఆ పీరియడ్లో కూడా ఏంటంటే సంవత్సరానికి 1 సినిమా 2 సినిమాల వరకు తీసేవారు. ఇప్పుడు ఒక్కొక్క స్టార్ హీరో మన 2 3 ఎంగేజ్ అయిపోతున్నారు. సో అంటే వీటి వలన మీరు అన్నట్టు పాన్ ఇండియా మార్కెట్లో మనం ఎంతవరకు వెళ్తున్నాం, లేకపోతే గ్లోబల్ స్కేల్ ఎంతవరకు వెళ్తున్నాం అనేది పక్కన పెడితే ఇండియన్ సినిమాలకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అంటారు వీటి వలన? అంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ చాలా స్టూపిడ్ బ్రదర్. ఇప్పుడు హాలీవుడ్ లో కూడా అలా చేయరు బ్రదర్. 2 years పట్టదంటారు బ్రదర్. ఎందుకంటే ప్రొడక్షన్ అనేది కంప్లీట్ ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ తర్వాతే ప్రొడక్షన్ లోకి వస్తాం. ఇప్పుడు నేను మొన్న చూస్తున్నాను, ట్రాన్స్ఫార్మర్స్ అనే సినిమా చూసారా? చూసా. అసలు ఆ ప్రొడక్షన్ స్కేల్ ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది, ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అసలు ఆ మేకింగ్, ప్రీ విజువలైజేషన్ అదంతా ఎంత టెరిఫిక్ గా ఉంటుంది. వాళ్ళు అప్రాక్సిమేట్ గా ఎనీథింగ్ బిట్వీన్ 80 to 100 షార్ట్స్ పర్ డే తీస్తారు, పర్ షిఫ్ట్. 9:22కి ఈ షార్ట్, 9:24కి ఆ షార్ట్, 9:36కి ఈ షార్ట్లను రెడీగా ఉంటాయి. డైరెక్టర్ తీసుకుంటూ వెళ్ళిపోతాడు. మనకు అలా చేయరు కదా బ్రదర్. ఎందుకని అంటారు? ఏంటి తేడా అక్కడ ఇక్కడికి? నాలెడ్జ్ లేక. నేను చెప్పాను ఇందాక, నాలెడ్జ్ లేని వాళ్ళు చాలా మంది వచ్చి సినిమాలు తీస్తున్నారు బ్రదర్ అని చెప్పేసి. ఇదే రీజన్. అన్లిమిటెడ్ డబ్బులు, అన్లిమిటెడ్ టైం ఇస్తే ఏ ఎదవైనా సినిమా తీస్తాడు బ్రదర్. నేను మీకు అన్లిమిటెడ్ డబ్బులు ఇచ్చాను, ఎంతైనా ఖర్చు పెట్టు, నువ్వు ఎంత టైం అయినా తీసుకో, ఎవడైనా సినిమా తీస్తాడు కదా. బట్ ఫిల్మ్ మేకింగ్ అంటే అది కాదు. ఓ ప్రాపర్ ప్లాన్తో, ప్రాపర్ బడ్జెట్ని చూస్ చేసుకుని ప్రాపర్గా ఆ టైంలో ఎగ్జిక్యూట్ చేయటం అనేది సినిమా. సినిమా తీసేందుకు డబ్బులు సంపాదించడానికే కదా. నువ్వు ఇప్పుడు సంబంధం, బడ్జెట్తో సంబంధం లేకుండా మరి ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే మీరు అన్నట్టే ఒక 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి సినిమాలు తీసినా మన సినిమాలు 1200 కోట్లు 1800 కోట్లు ఇలా చేస్తారు. గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. బట్ అంటే గేమ్ అనేది వర్కౌట్ అవుతుంది కదా. నో, బట్ యూ డోంట్ డూ ఇట్ లైక్ దట్. సి, నువ్వు అంటున్నావు 3 ఏళ్లలో నేను 600 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తాను.
బట్ నువ్వు సంవత్సరంలో అదే సినిమా 200 కోట్లు ఖర్చు పెట్టి తీయచ్చు కదా, ఇంకెక్కువ డబ్బులు మిగులుతాయి కదా నీకు. ఉమ్, మరి తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా ఈ పని? ఉమ్. ఓకే. సో అంటే మరి రవిబాబు గారు ఒక సినిమా తీసి ఇంకొక సినిమాకి వెళ్ళాలంటే అంటే ఏంటి, బేసిక్గా ఏదన్నా థాట్ వస్తేనే వెళ్తారా, లేకపోతే సంవత్సరానికి ఇన్ని సినిమాలు చేద్దాం అలా అలా ఉంటుంది ప్లానింగ్? క్వాంటిఫికేషన్ లేదు, క్వాంటిఫికేషన్ లేదు. క్వాంటిఫికేషన్ వద్దు కూడా. ఉమ్, మనకు నచ్చి మనం కనెక్ట్ అయ్యి ఎస్ ఈ సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తేనే సినిమా చేస్తాను, ఉమ్. అంతేగాని జస్ట్ ఊరినే సినిమా చేయడం కోసం సినిమా I don't do that.